ఏసీకి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా వార్త కనిపిస్తోంది. రేవంత్ దిగిపో అంటూ చూస్తున్నాం. నైతికత ఉంటే రాజీనామా చేయి అన్నారు కేటీఆర్. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సీఎం పేరు ఉండడం తెలంగాణకే అవమానకరమన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రేవంత్ తప్పుకోవాలి లేదా అధిష్టానం తప్పించాలి అని అన్నారు. హౌసింగ్ స్కామ్లో ఉన్న యడ్యూరప్పను దిగిపోమ్మని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పులు చేసినా రేవంత్కు బుద్ధి వస్తలేదు. నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు రూట్ కేసు. రేవంత్ మూటల ముఖ్యమంత్రి మాటి మాటికి ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో ఇప్పుడు అర్థమైంది అన్నారు. బీఆర్ఎస్పై నిందలు, బిల్డర్లతో దందాలు, ఢిల్లీ బాస్లకు చెందాలు, ఇది రేవంత్ తీరు అన్నారు కేటీఆర్. అయితే ఇక్కడ గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నారు. హౌసింగ్ స్కామ్లో ఆయన ఉన్నట్లు వార్తలు రావడంతో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పట్లో డిమాండ్ చేశారు. ఇవాళ మేము అడుగుతున్నది కూడా ఇదే. నిజాయితీ, నైతికత ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి అని డిమాండ్ చేసిండ్రు కేటీఆర్. ఇక మరోవైపు రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ దాన్ని వదిలించడమే మా టార్గెట్ అన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న మా పార్టీలో అధ్యక్షుడి సూచనలు ఇవ్వచ్చు. అధ్యక్షుడికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అంటే మనం ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇక మరోవైపు చూసుకుంటే మరో ప్రధాన వార్త, మిస్ ఇంగ్లాండ్తో మిస్బిహేవ్ అంటూ మనకి టైటిల్ కనిపిస్తుంది, ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది. సో ప్రపంచ సుందరి పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ అంటూ చూస్తున్నాం. 72 మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారి. నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్లోనే గ్లామర్ బొమ్మగా చూశారు అని ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. మధ్య వయస్కులైన మగవాళ్ల మధ్య అందరినీ పరేడ్ చేయించారంటూ ధ్వజమెత్తింది. డబ్బున్న వాళ్ళను సంతోషపెట్టే వస్తువులుగా తమను చూశారని మండిపాటు అంటూ చూస్తున్నాం. నిర్వాహకుల తీరుతో తాను వేశ్యన ఏంటి అనే భావన కలిగిందని భావోద్వేగం. యూకే పత్రిక ద సన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వాపోయిన సుందరీమణి అంటూ మనం గమనించాలి. సో నిర్వాహకుల తీరుతో కొన్ని రోజులు నిద్ర పట్టలేదు అంటూ నమస్తే తెలంగాణతో మ్యాగీ చెప్పిన మాటలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. మ్యాగీ ఆరోపణలు నిరాధారం, అసంబద్ధమంటూ మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలీ మోర్లే కమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. అందాల పోటీలతో హైదరాబాద్, తెలంగాణ ప్రతిష్ట అభాసు పాలిందంటూ విశ్లేషకులంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ యూకే పత్రిక దసన్ ఫ్రంట్ పేజ్లో మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ పైన వచ్చిన కథనం అని కూడా మనం చూస్తున్నాం. ఎక్స్ప్లాయిటెడ్ మిస్ ఇంగ్లాండ్ ఫ్లీస్ మిస్ వరల్డ్ అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. సో నేనేమైనా వేసానా అంటూ ఇక్కడ మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి. ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయా, కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్కు గురయ్యా. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదు అనిపించింది. మిస్ వరల్డ్ పోటీలు విలువలతో ఉంటాయని భావించవచ్చా? అయితే ఇక్కడ అలా లేదు. గతంలో జరిగినట్టే ఇంకా కొనసాగుతుంది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేశ్యనా ఏంటి అనే భావన కలిగింది అంటూ ద సన్ పత్రికతో ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. సో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మిస్ ఇంగ్లాండ్ పోటీ నుంచి తప్పుకుని వైదొలిగి వెళ్ళిపోవాల్సిన ఒక దుస్థితి ఏర్పడింది. సో ఎట్లా వ్యవహరించారు ఇక్కడ నిర్వాహకులు, ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేసిండ్రు అనే దానికి సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతుంది. సో తెలంగాణ ప్రతిష్ట దిగజార్చిండ్రు, ఈ పోటీలు ఇక్కడ పెట్టి ఈ విధంగా వ్యవహరించనేది ప్రధానంగా విశ్లేషకుల నుంచి వస్తున్న వాదన. ఇక మరోవైపు చూసుకుంటే ఇంకో కీలకమైన వార్త, మిగులు ముసుగు నికర దోపిడీ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. వరద జలాల ఆధారంగా బనకచర్ల చేపడతామంటున్న చంద్రబాబు ఒకవైపు, సముద్రంలో కలిసే నీటి పరిమాణంపై శాస్త్రీయతకు చోటెక్కడ అంటూ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సో ఇప్పటిదాకా నికర జలాల ఆధారిత ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు, మరి గోదావరిలో ఎగువ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న కేంద్రం, ఏపీ సర్కార్ అంటూ కూడా మనం చూస్తున్నాం. కావేరీ అనుసంధానం కోసం అంతర్జాతీయ జల ప్రమాణాలకు పాతర అంటూ గమనించాలి. పోతిరెడ్డిపాడులోనూ జలాలపై హక్కు కోరబోము అన్న నాటి సీఎం వైఎస్ అని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు గిరిగీసి ఏటా 200 టీఎంసీలు వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్, మరి తెలంగాణకు చారిత్రక అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర అంటూ కూడా గమనించాలి. కృష్ణాలో వాటా తేల్చి బనకచెర్లకు అనుమతి ఇవ్వాలి అంటూ రిటైర్డ్ ఇంజనీర్లు చేస్తున్న వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కీలకంగా చూసుకుంటే తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి అంటూ చూస్తున్నాం. సో మబ్బుల్ని చూసి కుండలోనే నీళ్లు ఉలకబోసుకుంటారా?
అంటే అవును, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా పెన్నా బేసిన్లలో గోదావరి జలాలను పారించి తద్వారా తన ప్రయోజనాలను కూడా నెరవేర్చుకోవడానికి తెలంగాణకు హక్తుభుక్తంగా దక్కిన కుండలోని నీళ్లను ఒలగబోసేందుకు సిద్ధపడుతుంది. సో తమిళనాడుకు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు చంద్రబాబుతో కలిసి ఎగువన తెలంగాణను ఎండబెట్టేందుకు కుయుక్తులు పన్నుతుంది. చివరకు అంతర్జాతీయ జల ప్రమాణాలకు సైతం పాతర వేయడంతో పాటు దేశ సాగునీటి చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో కొత్త జల నాటకానికి తెరలేపుతుంది. సముద్రంలో కలిసే వృధా జలాలను బూచిగా చూపిస్తూ 80,000 కోట్ల బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు నిధులకు సైతం ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమం చేస్తున్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇదే గనక జరిగితే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం కనిపిస్తుంది. చిన్న ప్రమాదం కాదు, అత్యంత తీవ్రమైన ప్రమాదం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా రాష్ట్రం ఏర్పాటు కోసం ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడెక్కడైతే వివక్ష కనిపించిందో వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇటువంటి కుట్రలు తెలంగాణకు మరింత అత్యంత ప్రమాదకరంగా పరిణమించబోతున్నాయి. సో దీనివల్ల బనకచెర్ల వల్ల తెలంగాణకి అత్యంత పెద్ద స్థాయిలో ముప్పు ఉండబోతోందని ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎట్టకేలకు మేల్కొన్న కాంగ్రెస్ సర్కార్ అంటూ మనకు ఇంకో వార్త కనిపిస్తుంది. సో నమస్తే తెలంగాణ వరుస కథనాలతో సర్కార్లో చలనం అంటూ చూస్తున్నాం. గోదావరిని కొల్లగొట్టే కుట్రలపై రివర్ బోర్డులకు లేఖలు, బనకచెర్లను జీఆర్ఎంబీ అడ్డుకోవడం లేదన్నారు అన్న ఈఎన్సీ అంటూ చూస్తున్నాం. పోలవరంపై లిఫ్ట్లను నిలువరించాలని మరో లేఖ, కేఆర్ఎంబీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది అని ఆరోపణ అంటూ కూడా చూస్తున్నాం. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ మెట్రో 2వ దశకు అనుమతి ఇవ్వండి అంటూ ఆ ప్రాజెక్టుకు కేంద్రం వాటా విడుదల చేయండి, ఆర్ఆర్ఆర్కు 50% ఆర్థిక సాయం చేయండి, రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే విద్యాశాఖలో ఎన్జిఓల రాజ్యం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. వారు చెప్పిందే వేదం, పాఠశాల విద్యాశాఖలో పెరిగిన జోక్యం, ఉన్నతాధికారుల తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తున్నది. మరోవైపు చూసుకుంటే దళితుల నిర్బంధం అంటూ చూస్తున్నాం. హైదరాబాద్కు వెళ్లకుండా దళిత బంధు సాధన కమిటీ నాయకుల ముందస్తు అరెస్ట్, మొదట 5 లక్షల నిధులు విడుదల చేయాలి, హుజురాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిచ్చిన వార్త మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే తెల్లవారుజామునే రైతుల అరెస్ట్ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. ఉమామహేశ్వర ప్రాజెక్టు వద్దన్న 15 మందిపై పోలీసు నిర్బంధం, బలుమూరులో 4 గ్రామాల భూ నిర్వాసితుల రాస్తారోకో, వారి విడుదలకు ఆందోళన, 3 గంటలు ఆలస్యంగా సదస్సు అంటూ చూస్తున్నాం. డిమాండ్లకు స్పందన లేకపోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన అంటూ మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఏపీ కుట్రలను సీఎం మంత్రులు అడ్డుకోరా, బనకచెర్లకు ఎఫ్ఆర్బిఎం సడలింపు అన్యాయం, కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ దుష్ప్రచారం, కరప్షన్ కు కేర్ ఆఫ్ కాంగ్రెస్, మతి భ్రమించిన ఉత్తమ్ అంటూ వ్యాఖ్యలు చేసినారు హరీష్ రావు. బరాజులు వాడుకుంటూనే తెల్ల ఏనుగు అంటారా, అవగాహన లేకే సీఎం మంత్రి అడ్డగోలు మాటలు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సో ఎటువంటి అనుమతులు లేకుండా 80,000 కోట్లతో నిర్మించదలబెట్టిన బనకచెర్లకు కేంద్రం 50% నిధులు సమకూర్చడం, మిగిలిన 50% నిధులకు ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతులిచ్చి సహకరించడం అన్యాయమని పేర్కొన్నారు. నాటి సమైక్య పాలకులు పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాల అక్రమ తరలింపుకు ప్రణాళికలు వేస్తే నేటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే బనకచెర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డులో అనుమతి అవసరమని ఎక్స్వేదిగా వ్యాఖ్యలు చేసిండ్రు హరీష్ రావు. దానికి సంబంధించిగా మిగతా అప్డేట్స్ మనం ఒక్కసారి మళ్ళీ గమనించినట్లయితే రేవంత్ దిగుపు అంటూ కేటీఆర్ చేసిన డిమాండ్కి సంబంధించిన వార్త మనకి ఇక్కడ మరొకసారి మనం గమనించినట్లయితే డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే 17 నెలల్లోనే 44 సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. ఢిల్లీకి ఎందుకు పోతున్నారో ఇప్పుడు మాకు అర్థమైంది. చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, ఈడీ కేసుల నుంచి తప్పించాలని వేడుకునేందుకే వెళ్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిండ్రు. రేవంత్ రెడ్డికి బుద్ధి రావట్లేదు అంటూ కూడా సీరియస్గా కమెంట్ చేసిండ్రు. 2015లో ఓటుకు నోటు కేసు చూసినాం. నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డిని బ్యాగ్ మ్యాన్ అని పిలుస్తున్నారు. నాటిది ఓటుకు నోటు కేసు, నేటిది సీటుకు రూట్ కుంభకోణం. 50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడు అని నాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందే చెప్పిండు. ఆనాడు కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆ రోజు
ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఛార్జ్ షీట్తో ఈడీ ఆధారాలు చూపించింది. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ని అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు అనే వివరాలను ఈడీ తన ఛార్జ్ షీట్లో స్పష్టంగా బయటపెట్టింది. నాడు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాట నేడు నిజమవుతుంది. తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. సో ఢిల్లీ కాంగ్రెస్కు ఎప్పుడు డబ్బులు కావాలి అంటే అప్పుడు భారీ మొత్తంలో అందిస్తూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారు. ఓటుకు నోటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, కానీ ఇప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి కనిపిస్తుంది అంటూ ఎద్దేవా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తప్పుకోవాలి లేదా తప్పించాలి అనే గట్టిగా డిమాండ్ చేసిండ్రు కేటీఆర్. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నారు. హౌసింగ్ స్కామ్లో ఆయన ఉన్నట్టు వార్తలు వస్తే నిష్పక్షపాతంగా విచారణ కోసం రాజీనామా చేయాలని అప్పట్లో ఆ కాంగ్రెస్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇవాళ మేము అడుగుతుంది కూడా ఇదే. నిజాయితీ నైతికత ఉంటే రేవంత్ రెడ్డి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి, లేదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం స్పందించి ఆయన పదవి నుంచి తప్పించాలి. సో నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. రేవంత్ రెడ్డి మాటలు ముఖ్యమంత్రి కాదు, మూటలు ముఖ్యమంత్రి అని తేలిపోయింది. మూటలు ఇచ్చే పీసీసీ పదవి పొందారు అని వెంకటరెడ్డి చెప్పిండు. మూటలు పంపుతూ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నారని ఇప్పుడు దేశమంతా తెలిసింది. ఆఫీస్ బేరర్ల నుంచి మూటలు తీసుకొని ఆనాడు కాంగ్రెస్ పత్రికకు నిధులు అందించారు అని ఈడీ చెప్పింది అంటూ కూడా పేర్కొన్నారు. ఇక మరోవైపు కీలకమైన వ్యాఖ్య చేసిండ్రు. మీడియా ఎంత తాపత్రయపడ్డా, ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రిని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు కేటీఆర్ నిన్న. ఇక మరోవైపు గమనించినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఆర్ఆర్ ట్యాక్స్ పై స్పందించిన మోదీ అంటూ కనిపిస్తుంది. 2024 మే 11న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని, రాహుల్ రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసిండ్రు. అయితే ఈ విషయంలో ఇప్పటిదాకా ఒక్కడు కూడా ముందుకు పడలేదు అని విమర్శించిండ్రు. సివిల్ సప్లై స్కామ్ లో జరిగిన కుంభకోణాన్ని మేము ఆధారాలతో సహా బయటపెట్టినాం. ఈ స్కామ్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు, కేంద్ర ప్రభుత్వం స్పందించదు, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విచారణ జరపడానికి ముందుకు రావట్లేదు. అనేక స్కామ్లు వెలుగు చూస్తున్నాయి. రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకపోయినా 1137 కోట్ల విలువైన అమృత్ టెండర్స్ ను అక్రమంగా కేటాయించారని మేము స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా కనీసం ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి, ఈ కుంభకోణాల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలి అంటూ కేటీఆర్ పేర్కొన్న అంశం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు ఒక్కసారి గమనించినట్లయితే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్ అయితే నరేంద్ర మోదీ అమిత్ షాలు అనఫీషియల్ బాస్లు. వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా తయారైంది రేవంత్ పరిస్థితి అనేది మెన్షన్ చేసిండ్రు కేటీఆర్. సో మరోవైపు రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిదని మీడియా ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు 94,000 కోట్లు ఖర్చు అయితే అందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? ఇదంతా అబద్ధం అంటూ రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామే చెప్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డికి నైతిక అర్హత లేదు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి. సో ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే, లేకపోతే ఆయన తప్పించాల్సిందే అంటూ బలంగా డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం నెంబర్ 1 అంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓయూ సెమినార్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి అంటూ చూస్తున్నాం. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటూ దేవిప్రసాద్ చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది అని మాట్లాడిండ్రు. సో తెలంగాణలో ఎక్కడికి పోయినా కేసీఆర్ను ఓడించి తప్పు చేశామని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీఈ ఆడిటోరియంలో నిన్న తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అంశానికి సంబంధించి విద్యార్థి సంఘాలు సెమినార్ నిర్వహించినాయి. సో ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీష్ రెడ్డి ఈ కమెంట్స్ చేసిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల రంగాల్లో సాధించిన పురోగతిని వివరించారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారానికి బీజేపీ వంత పాడిందని కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ టంకసాల అశోక్ కూడా ఇక్కడ మాట్లాడుతూ బీఆర్ఎస్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే ఉద్యమం సాగించింది అని చెప్పిండ్రు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ఎట్లా ఉండేది, స్వరాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి చెందిందనే విషయానికి సంబంధించి కూడా విద్యార్థులు
పరిశోధన చేసి ప్రజలకు వివరించాలి అని కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇందులోనే టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ ఆయన మాట్లాడిండు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు మేధావులు ప్రజలకు నిజాలు తెలియజేయాలని కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పాత్ర ఏంటి అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. సీఎం ఎందుకు స్పందించడం లేదు అంటూ డీకే అరుణ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. సో నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏంటో ఆయనే సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేసిండ్రు. సో నేను బీజేపీ ఆఫీస్లో ఆమె మాట్లాడుతా నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును కూడా ఈడీ చేర్చినప్పటికీ ఆయన స్పందించకపోవడం వెనుక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో డబ్బులు ఇచ్చినట్టు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒప్పుకున్నారు అని చెప్పిండ్రు. సీఎం రేవంత్ కూడా ఎంతమంది నుంచి డొనేషన్లు వసూలు చేశారో చెప్పాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఉన్నారు అనే విషయాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేసి ఎద్దేవా చేసిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇంకొక అప్డేట్ ఒకసారి మనం గమనించినట్లయితే నీరా కేఫ్ నిర్వహించలేరా అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో నీరా కేఫ్ల విస్తరణకు ఏర్పాట్లు, కాంగ్రెస్ పాలనలో నిలిచిన కార్యకలాపాలు, గౌడన్నలకు అందని పరిహారం అంటూ చూస్తున్నాం. కల్లుగీత కార్పొరేషన్ కు నీరా కేఫ్ ను నడిపించే సత్తా లేదా, కార్పొరేషన్ నిర్వహించాలి అంటే గౌడ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ హయాంలోనే విస్తరణకు ఏర్పాట్లు అంటూ నీరా కేఫ్ నడపడం చేత కాకపోతే నీరా అభివృద్ధికి ప్రభుత్వ పెద్దలు ఏం కృషి చేశారు, లక్షలాది మంది కళ్ళు గీత కార్మికులకు ఎలా ఉపయోగపడతారు. నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నీరా కేఫ్ ను అన్ని జిల్లాలకు విస్తరించడానికి ఏర్పాట్లు జరిగినాయి. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 30 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ పనులు ఆగాయి. ప్రస్తుత నీరా కేఫ్ ను కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలి, కళ్ళు గీత కార్మికులను ఆదుకోవాలి అంటూ పల్లె రవికుమార్ గౌడ్ వ్యాఖ్య చేసిండ్రు. గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్. సో జిల్లాకు ఒక నీరా కేఫ్ పెట్టాలని డిమాండ్ అక్కడ వినిపిస్తుంది. ఇక మరోవైపు గమనించినట్లయితే ఆపరేషన్ కగార్పై విచారణ జరిపించాలి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ అంటూ చూడాలి. ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న మారణ హోమంపై సుప్రీంకోర్టు స్వతంత్ర న్యాయ కమిషన్ చేత విచారణ జరిపించాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది. సో నిన్న విమలక్క, పటోల్ నాగిరెడ్డి, వెల్తురు సదానందం, మల్లేశం, అంజయ్య ఇక మిగతా నేతలంతా కూడా ఒక ప్రకటన విడుదల చేసిండ్రు. నంబాల కేశవరావు సహా 26 మందిని ఎన్కౌంటర్ చేసిన వారిపై సుప్రీంకోర్టు కేసు నమోదు చేసి వీడియో రికార్డింగ్ ద్వారా బంధుమిత్రుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేసిండ్రు. సో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరిండ్రు. కేంద్రం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేసిండ్రు. 16 ఏళ్లుగా ఛత్తీస్గఢ్లోని ఖనిజ సంపదలపై జరిగిన వ్యాపార ఒప్పందాలన్నింటినీ ప్రభుత్వం బహిర్గతపరచాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్. ఇక మరోవైపు చూసుకుంటే తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ, దాన్ని వదిలించడమే మా టార్గెట్, ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీలో అధ్యక్షుడికి ఉత్తరాల ద్వారా సూచనలు ఇవ్వచ్చు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ మరోవైపు కనిపిస్తున్నాయి. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి చూస్తే మిస్ ఇంగ్లాండ్తో మిస్బిహేవ్ అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో నిర్వాహకుల తీరుతో తనకి నిద్ర కూడా పట్టలేదు అని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన కమెంట్, నేనేమైనా వేసేనా అంటూ తను చేసిన కమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత ద సన్ పత్రికతో మాట్లాడిన మాటలు. సో నిర్వాహకుల తీరుతో నిద్ర పట్టలేదు అనేది ఒకసారి గమనిస్తే అమ్మ చెప్పిన మాటలకు హైదరాబాద్లో జరుగుతున్న పోటీల తీరుకు ఎంతో వ్యత్యాసం ఉంది. నిర్వాహకులు నా పట్ల వ్యవహరించిన తీరు ఎంతో దారుణంగా ఉండేది. అది నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళ వ్యవహారంతో కొన్ని రోజుల పాటు నిద్ర కూడా పట్టలేదు. పోటీల నుంచి వైదొలగబోతున్నట్టు ముందుగానే అమ్మకు చెప్పేసా. ఇంగ్లాండ్ చేరుకోగానే అమ్మని పట్టుకుని ఏడ్ చేశాను. నన్ను ఇతర పోటీదారులను ఒక అంగడి సరుకుగా చూశారు అని నా బాధను అమ్మతో చెప్పుకున్నానంటూ మిల్లా మ్యాగీ కమెంట్స్ చూడొచ్చు. ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయా, కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్ గురయ్యా. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదు అనిపించింది. మిస్ వరల్డ్ పోటీలు విలువలతో ఉంటాయని భావించొచ్చా, అయితే ఇక్కడ అట్లా లేదు. గతంలో జరిగినట్టు ఇంకా కొనసాగుతుంది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేసినా ఏంటి అనే భావన నాకు కలిగింది అంటూ కనిపిస్తుంది. ఇక మరోవైపు మిస్ వరల్డ్ పోటీల నుంచి మ్యాగీ వైదొలగడంతో మరో రన్నరప్ షార్లోటే గ్రాంట్ను ఇంగ్లాండ్ నుంచి పోటీలో నిలిపినట్టుగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. సో వచ్చే శనివారం ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ అంశంతో హైదరాబాద్ ప్రతిష్టను అభాస్పాలు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దేశం పరుగు తీసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరొకసారి అయితే మ్యాగీ ఆరోపణలు నిరాధారం అంటూ యూకే పత్రికా కథనాలు వాస్తవ దూరం అంటూ మిస్ వరల్డ్ సంస్థ ప్రతిష్ట దిగజార్చడానికి అంటూ ఆర్గనైజేషన్ CEO చైర్పర్సన్ చేసిన కమెంట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి.
మరోవైపు చూస్తే లేని ఫ్యాకల్టీ ఉన్నట్టుగా అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది ఇక్కడ ప్రధానంగా గోకరాజు రంగరాజు నిర్వాకం జేఎన్టీయూ తనిఖీలు ఉత్తవే అనైతిక పద్ధతి అనుసరిస్తున్నారు, ఫిర్యాదు చేసినా పట్టించుకోరా అంటూ ఉన్నత విద్యామండలి సహా జేఎన్టీయూకు గోకరాజు రంగరాజు కాలేజ్ అధ్యాపకుల ఫిర్యాదు అంటూ చూస్తున్నాం. సో జేఎన్టీయూకు ప్రశ్నలు సంధించింది. ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాలేజ్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ వివరాలు పరిశీలించిందా, బయోమెట్రిక్ హాజరును పరిశీలించినా, కొన్ని డిపార్ట్మెంట్స్లో పేరుకే ఫ్యాకల్టీ ఉన్నారు, వాస్తవికంగా ఉండట్లేదు, అనుమానం ఉంటే నెలవారీగా ఫ్యాకల్టీ బయోమెట్రిక్ హాజరు, నెలవారీ శాలరీ స్టేట్మెంట్స్ పరిశీలించండి అంటూ ఉంది. జేఎన్టీయూ తనిఖీ చేసిన సమయంలో కొంతమంది ఫ్యాకల్టీ గైర్ హాజరయ్యారు, కొంతమంది డమ్మీలను కమిటీ ముందు ప్రదర్శించారు. ఒక్కరే పదే పదే కనిపిస్తారు, కావాలంటే వీడియో రికార్డ్ చూడండి, లేదంటే క్యాంపస్లో మరోసారి తనిఖీలు చేయండి అన్నారు. కాలేజ్లో సరిపడా మౌలిక వసతులు లేవు, చాలా పరికరాలు పనిచేయట్లేదు, ల్యాబ్ను సందర్శించకుండానే కమిటీ ఆమోదం తెలిపింది. ఫ్యాకల్టీ జీతం ఇంక్రిమెంట్స్ క్రాస్ వెరిఫై చేయండి అంటూ కూడా చెప్పిండ్రు. జూలై 2022, ఏప్రిల్ 2025 నెలలో జీతాలు సరిపోల్చండి, ఏప్రిల్ 2025తో పోలిస్తే 2022 జూలై జీతాలు ఎక్కువగా ఉంటాయి, ఇది ఎట్లా సాధ్యం, యాజమాన్యం కేవలం ఖాతాలో అదనపు మొత్తాన్ని జమ చేసి తిరిగి వసూలు చేసుకుంటున్నారు, ఇంక్రిమెంట్స్ను క్రాస్ వెరిఫై చేయలేదు అంటూ అనేక అంశాలను ఇక్కడ చాలా కీలకంగా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. సో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేరు, డమ్మీలను పెట్టి నడిపిస్తున్నారు అంటూ లేని ఫ్యాకల్టీని ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అనేక కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇవన్నీ కూడా వెరిఫై చేయాలని డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.